వచనం మనం గత వారంలో ధ్యానం చేసాం. 11వ అధ్యాయంతో పాటు వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకునెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. ఏమొందెను, అతడు కన్నీరు విడచి అతని బ్రతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరుగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. 12వ వచనం, యాకోబు తప్పించుకుని సిరియా దేశములోనికి పోయెను. భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేసెను. భార్య కావాలనని అతడు గొర్రెలు కాచెను. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, వందనాలు. చదివిన లేఖన భాగాలు మాకు దీవెనకరంగా అనుగ్రహించమని, నీ లేఖన ప్రకారంగా మేము నడుచుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఇక్కడ మనకి హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయం, ఎఫ్రాయిము ఏం మేస్తున్నాడంట? గాలిని మేస్తున్నాడు. గాలిని విత్తాడు అని విన్నాం. గాలిని మేస్తున్నాడు. గాలిని విత్తాడు కనుక గాలినే మేస్తున్నాడు అని మనం విన్నాం. అయితే ఈ 12వ అధ్యాయము యాకోబును గుర్చినటువంటి అద్భుతమైనటువంటి మాటల చేత రాయబడిన అధ్యాయం. 12వ అధ్యాయం యాకోబును తీసుకొచ్చాడు. యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేలే కదా. యాకోబు అంటే ఎవరు? ఇశ్రాయేలే. యాకోబుని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు యాకోబుని అంటే, యాకోబు తల్లి గర్భము నుండి ఒక గొప్ప జనమయ్యేంత వరకు తీసుకొచ్చాడు. తల్లి గర్భములో నలుసుగా ఉన్న యాకోబు దగ్గర నుంచి, తల్లి గర్భములో తన అన్న మడమ పట్టుకున్న యాకోబు దగ్గర నుంచి, ఐగుప్తు దేశంలో గొప్ప జనాంగమైనటువంటి యాకోబు దాకా, అంత మాత్రమే కాదు, ఆ యాకోబును విడిపించి బయటకు తీసుకొచ్చే వరకు యాకోబును గురించి ఈ 12వ అధ్యాయం అంతా రాయబడింది. అందులో మనము కొన్ని సంగతులు సమయాన్ని బట్టి ఆలోచించేద్దాం. ఏమిటా సంగతులు అంటే, యాకోబు ఆదికాండం 25వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు కాబట్టి. యాకోబు ఆదికాండం 25వ అధ్యాయంలో ఏం చేశాడంటే, తన అన్నయ్య అయిన ఏశావు మడిమను పట్టుకున్నాడు. పెనుగులాడాడు. అంటే నేను ముందుకు రావాలి, నేను ముందుండాలి అనేటువంటి ఆశ కలిగిన వాడు యాకోబు. దేవుడు ముందుగానే చెప్పాడు, అమ్మా నీ గర్భంలో ఇద్దరుంటారు, వారిలో చిన్నవాడు పెద్దవాడికి, పెద్దవాడు ఏమంటే పెద్దవాడే చిన్నవాడికి దాసుడు అవుతాడని చెప్పేశాడు. అయిపోయింది. ఇక తర్వాత మనం దానికోసం కాంట్రవర్సీలు చెప్పెట్టుకోకలా. దేవుడే చెప్పాడు. ఏమని? పెద్దవాడే దాసుడు, చిన్నవాడే రాజు. దేవుడు చెప్పేశాడు. అయిపోయింది. తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన జీవితాన్ని వ్రాస్తూ 12వ వచనంలో యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోకి వెళ్ళిపోయాడు అన్నాడు. ఎక్కడ తప్పించుకున్నాడు? అన్నగారి దగ్గర నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకుని వెళ్ళిపోయాడు అన్నాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు అన్నాడు? భార్య కావాలని ఇశ్రాయేలు కొలువు చేశాడు అన్నాడు. వివాహం కావాలని ఏం చేశాడంట? కొలువు చేశాడంట. కొలువు ఎలా చేశాడంట? భార్య కావాలని అతడు గొర్రెలు కాశాడట. ఇదంతా మనకు పాఠం అండి. ఇది ఎందుకో మనకి రాశాడు దేవుడు, ఊరకని రాశాడు అని అనుకోకండి. ఇందులో నేను కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. 1, 3వ వచనం,
తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకునెను, మగసిరి గలవాడై తన దేవునితో పోరాడెను. యాకోబు ఎవరు? పోరాడేవాడు. డార్విన్ సిద్ధాంతంలో ఒక సిద్ధాంతం ఉంటుంది. డార్విన్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతంలో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని, మనుగడ కోసం పోరాటం. బ్రతకాలంటే ఏం చేయాలి? పోరాడాలి. పోరాడని వాడు పోతాడు. ఇప్పుడు గెద్దొచ్చిందండి, గెద్దొచ్చి కోడిని ఎత్తుకుపోతాను అనుకుంది అనుకోండి, కోడి పోరాడుతుంది అనుకోండి, గెద్ద ఏం చేయలేదు, పట్టుకెళ్ళలేదు. తీసుకెళ్ళిపో అందనుకోండి, వెళ్ళి పలావ్ చేసుకుంటుంది. ఏమంటారు? అవునా కదా? స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే పోరాడాలి. యాకోబుని బట్టి మనం నేర్చుకునే పాఠాలు ఏంటంటే, ఒకటి, పోరాడే యాకోబు. 2, 4వ వచనంలో కన్నీరు విడిచిన యాకోబు. 4వ వచనం చూడండి, అతడు దేవునితో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతనిని బతిమాల. రైట్. పోరాడిన యాకోబు, కన్నీరు విడిచిన యాకోబు. 3, 12వ వచనం, సేవ చేసిన యాకోబు. ఏమండి? ఏం చేశాడు? గొర్రెలు కాశాడు కదా, సేవ. రైట్. ఈ 3 మాటలు చెప్పుకొని టైం అయితే నేను ముగిస్తా, ఏం ఇబ్బంది లేదు. 3 మొక్కలు ఇవాళ. రైట్. నెంబర్ 1, పోరాడిన యాకోబు. యాకోబు జీవితం పోరాటమే. ఈ రోజున పిల్లలు కానీ యవనస్తులు కానీ నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసండి? పోరాటం. పోరాడకపోతే, ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చింది అంటే ఆ వ్యాధికారక క్రిములు మన శరీరంలో ఉంటాయి. మన శరీరం ఆ క్రిములతో పోరాడితేనే మనం బతుకుతాం. క్రిములే పోరాడిని అనుకోండి, మనం ఏమవుతాం? చచ్చిపోతాం. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయాలి? పోరాడాలి. బతకాలంటే పోరాడాలి. ఈ రోజున యవనస్తులు అందరూ కూడా ఎలా తయారయ్యారంటే పోరాటము. కాబట్టి మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. బాబు, మనం ఏం పోరాడాలి చూడండి త్వరగా. యాకోబు పోరాటం, మనం ఎందుకు పోరాడాలి? 1 లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. మనం ఎక్కడ పోరాడాలి? వినండి, వింటూ వెళ్ళిపోండి, రాసుకోండి, వినండి. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. రైట్. ఇప్పుడు ఈ రోజున విశాల మార్గంలో వెళ్ళడానికి మానవులు ప్రయత్నం చేస్తున్నారా? ఇరుకు మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారా? అంటే విశాల మార్గమే. విశాల మార్గం మరణం, విశాల మార్గం మరణం, ఇరుకు మార్గము జీవం, జీవా మార్గము యేసే, విసరి వెళ్ళి మరలి రాని వాయువలే నుంటివా కదా. ఈ రోజున యవనస్తులకి విశాలమైన మార్గం బాగుంది, నెమ్మదిగా ఉన్నాం, హాయిగా ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, పెడుతున్నారు, తింటున్నాం. ఈ రోజున మనకి ఏ ఇబ్బంది లేదు, విశాలంగా గడిచిపోతుంది అని అంటే గనక దేవుడు 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఐస్ క్రీమ్ కోన్ తెలుసా? ఐస్ క్రీమ్ కోన్. రైట్. ఒక అప్ సైడ్ కోను, డౌన్ సైడ్ కోను. ఐస్ క్రీమ్ కోన్ని అప్ సైడ్ పెట్టండి, కింద ఎలా ఉంటుంది? సన్నగా ఉంటుంది. పైకి వెళ్ళి కొద్ది ఏమైంది? హాయిగా తింటాం. ఐస్ క్రీమ్ డౌన్ చేయండి, ఫస్ట్ ఎలా ఉంది? రౌండ్గా ఉంది, పెద్దగా ఉంది. పైకి వెళ్ళే కొద్ది ఏమైంది? రైట్. ఇప్పుడు చెప్పాలి, ఏది ఎన్నుకుంటాం మనం? కింద సన్నగా ఉండి పైన లావుగుండేదాన్ని ఎన్నుకుంటామా? పైన సన్నగా ఉండి కింద లావుగుండేదాన్ని ఎన్నుకుంటామా? అందుకనే ఈ రోజున జరిగేది ఏంటో తెలుసండి, నాకు చాలా కంఫర్ట్గా ఉంది, నేను కంఫర్ట్గా ఉన్నాను అని అనుకుంటున్నారు.
చివరికి వాళ్ళ జీవితం ఏమవుతుందంటే సన్నబడిపోయి చివరికి దారి లేకుండా పోతుంది. అదే చెప్పాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడాడు. కాబట్టి ఏం చేయాలి? ఫస్ట్ నువ్వు మొదట కష్టాలు పడు, ఆ తర్వాత దేవుడు నీకు సుఖాన్ని ఇస్తాడు. ముందే సుఖం అనుభవించాయి, తర్వాత ఏమిస్తాడు? అంతే కదా. కలిమిలేములు కావిడి కొండలు అన్నప్పుడు కష్ట సుఖాలు కూడా కావిడి కొండలే. గుర్తుపెట్టుకోండి. ఈ రోజున యవనస్తులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, పెద్దోళ్ళ పరిస్థితి అయిపోయింది. పెద్దోళ్ళు వాళ్ళు కష్టపడ్డారు, పొలం పనులు చేశారు, అవి చేశారు, ఈ చేశారు, తిన్నారో తినకో మనల్ని పెంచేశారు, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడాలి. ఇరుకులో మనం వెళితే ఇరుకులో దేవుడి తర్వాత ఏమిస్తాడు? విశాలత ఇస్తాడు. ఇప్పుడే నిద్రపోవడానికి, లేకపోతే ఇప్పుడే నిద్రపోతాను అలవాటు చేసుకుంటే, ఇప్పుడే ఏమిటంటారు సుఖాన్ని అలవాటు పడిపోతే రేపొద్దున ఏం పని చేయగలమా? చేయలేం కదా. కాబట్టి అబ్రహాము, క్షమించాలి, యాకోబు మొట్టమొదటి నుంచి కష్టపడ్డాడు, పోరాడాడు. చివరికి ఏమయ్యాడు తెలుసా? ఒక జనాంగం అయ్యాడు. ఏమయ్యాడు? పోరాటం, గర్భములో నుండి పోరాటం, బయటకు వచ్చాడు. ఈ రోజుకి కూడా యాకోబుకు పోరాటమే. ఈ రోజుకి కూడా యాకోబు అంటే ఏంటి? ఇశ్రాయేలు. నిన్న 26వ తారీఖున బెంజమిన్ నెతన్యాహు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడుతున్నాడు. గాజాని ఉగ్రవాదుల చేతిలో నుంచి విడిపించడమే మా ఉద్దేశం తప్ప ప్రజలను పాడు చేయడం మా ఉద్దేశం కాదు అని చెప్పాడు. కాబట్టి మనము ఇరుకు ద్వారమున పోరాడాలి. తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనములో పాపముతో పోరాడుటలో అన్నాడు. హెబ్రీ పత్రిక 12:4లో ఏమన్నాడు? పాపముతో పోరాడాలి. దేంతో పోరాడాలి? చెప్పాలి. దేంతో పోరాడాలి? పాపంతో పోరాటం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. పాపం కనబడితే జురుకోవడమే. సెల్ ఫోన్ భయంకరమైన పాపం. వాడుకోనివ్వు దాన్ని ప్రత్యేకమైన రీతిలో నీకు దేవుడు ఉపయోగకరమైనగా ఇచ్చాడు, దాన్ని వాడుకో. అంతేగాని దాన్ని నాశనం చేసుకోకు, నీ జీవితాన్ని నాశనం చేసుకో. పాపము కనబడితే దాన్ని వదిలిపెట్టు. కానీ పాపం కనబడితే దాన్ని ఇంకా ఎక్కువగా దాన్ని వాడుతున్నారు కదా. బైబిల్ చెప్తుంది మనం పాపంతో పోరాడాలి. దేంతో పోరాడాలి? యోసేపు దేంతో పోరాడాడు? పాపంతో పోరాడాడు, గొప్పవాడయ్యాడు. కాబట్టి మనము పోరాడిన యాకోబును చూస్తూ ఇరుకు ద్వారములో ప్రవేశించ పోరాడాలి. 2, మనము పాపముతో పోరాడాలి. 3, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. శరీరేచ్ఛలతో పోరాడాలి. ఏమండి? దేంతో పోరాడాలి? శరీరానికి ఏమున్నాయి? కోరికలు ఉన్నాయి. తినమంటది, త్రాగమంటది, సుఖించమంటది కదా. తినుము, త్రాగుము, సుఖించుము. శరీరం చెప్పేది ఇదే, తిను, తాగు, సుఖించు. కాబట్టి మనకి శరీరానికి ఇచ్చలున్నాయి, కోరికలు ఉన్నాయి. తినాలనే కోరిక, త్రాగాలనే కోరిక, ఏమంటే సుఖించాలనే కోరిక, పాపములో పాలు పొందాలనే కోరిక, పాపం కొరకు పరిగెట్టాలనే కోరిక. ఈ కోరికలు ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది మీరు శరీరేచ్ఛలతో పోరాడాలి. పేతురు 2వ పత్రిక, క్షమించాలి, మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. యాత్రికులై ఉన్నారు, ఆత్మకు విరోధముగా పోరాడు శరీరేచ్ఛలను. కాబట్టి మనం దేంతో పోరాడాలి? శరీరేచ్ఛల గురించి మనం పోరాటం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దానియేలు, హనన్యా, మీషాయేలు, అజర్యా టేబుల్ మీద ద్రాక్షరసం ఉంది, తిండి ఉంది. ఏమండి? కావలసినటువంటి తిండి ఉంది, కావలసిన ద్రాక్షరసం పానాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు శరీరానికి తినాలనిపిస్తుందా, తినకూడదు అనిపిస్తుందా? చెప్పండి. ఎప్పుడైనా డాక్టర్ గారు అది తినొద్దన్నాడు అనుకోండి, అదే తినాలనిపిస్తుంది. డాక్టర్ గారు చెప్పాడా, ఇంకా వాళ్ళ నుంచి చూసుకో, అమ్మ వాళ్ళ నుంచి ఇది మానే అన్నాడు అనుకోండి, వాళ్ళ నుంచే దాన్ని ఎక్కువ తినేస్తారు. శరీరం ఎటువంటిది చెప్పండి? ఆశపడేది, శరీరేచ్ఛ. అయితే దేవుని వాక్యం చెప్తుంది, దానియేలు, హనన్యా, మీషాయేలు, అజర్యాకి శరీర ఇచ్ఛ ఉందా లేదా? మనుషులా కాదా? మనుషులే. కానీ ఏం చేశారు వారు? శరీరేచ్ఛను విసర్జించారు, శరీరేచ్ఛతో పోరాడారు. అయ్యా
మాకిదొద్దు, మాకిదొద్దు, మేము పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నాం, మాకిదొద్దు. యవనస్తులారా, మీరు ఎక్కడ జీవించినా పవిత్రంగా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యున్నతమైన స్థానంలో ఉంచుతాడు, అది గుర్తుపెట్టుకోండి. దానియేలును వదిలిపెట్టలేదు, హనన్యా, మిషాయేల్, అజర్యాను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి మనం శరీరేచ్ఛలతో పోరాడాలి. 3 రోమాపత్రిక 15వ అధ్యాయం 32వ వచనములో ప్రార్థనలో పోరాడాలి. రోమాపత్రిక 15వ అధ్యాయం 32వ వచనం ఏమన్నాడు? మనము ప్రార్థనలో పోరాడాలి. ఉమ్, 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 ఉమ్. ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడాలని విన్నారా? ఎలా, ఎక్కడ, దేంట్లో పోరాటం చేయాలి? ప్రార్థనలో పోరాటం. యాకోబు ఎక్కడ పోరాటం చేశాడు అనుకుంటున్నారు? ప్రార్థనలో పోరాటం చేశాడా లేదా? తెల్లవారులు పోరాటం చేశాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి 32వ అధ్యాయం ఆదికాండం 24వ వచనంలో పోరాటం చేశాడు. మీరు కావాలంటే చదువుకోవచ్చు. ఆదికాండం 32లో పోరాటం చేశాడు, ప్రార్థనలో పోరాటం. అబ్రహాము రాత్రి మనం చదువుకున్నాం. అబ్రహాము కూడా ప్రార్థనలో ఏం చేశాడు? పోరాటం కదా. 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయం. ఆయన అక్కడ 50 మంది ఉంటే అక్కడ ఒక 10 మంది తగ్గుతారేమో. ఏమంటే ఒక విధంగా చెప్పాలంటే అది విజ్ఞాపన, కానీ నేను అంటాను అది పోరాటం. కాబట్టి మనము ఏ పోరాటం చేయాలి? జెండాలు అట్టుకుని తిరిగి పోరాటం వేరే, క్రైస్తవుల పోరాటం వేరే. క్రైస్తవుల పోరాటం ఏంటి? ప్రార్థనలో పోరాటం. 1976లో మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుల్జారీలాల్ నందా అనుకుంటా, అప్పుడు ఎవరో చెప్తారు, చరిత్ర మేము లేవు కాబట్టి అప్పుడు మాకు తెలియదు. కానీ అప్పుడు జరిగేది ఏంటంటే యాంటీ కన్వర్షన్ బిల్ లాంటిది ఒకదాన్ని తీసుకొస్తే దేవుని పిల్లలందరూ రాత్రంతా ప్రార్థన చేస్తే తెల్లారేసరికి ప్రభుత్వం ఏమైందో తెలుసా? కూలిపోయింది. చరిత్ర ఇది, సాక్ష్యం ఇది. మన దేశంలో ప్రార్థనలో ఏమండి పోరాటం. కాబట్టి మనము ప్రార్థనలో పోరాడాలి. తర్వాత ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఏమని రాయబడిందంటే, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడండి. దేని పక్షంగా పోరాడాలంట? సువార్త విశ్వాస పక్షంగా. 2 మాటలు ఉన్నాయి ఇక్కడ. సువార్త పక్షంగా పోరాడాలి, విశ్వాస పక్షంగా పోరాడాలి. సువార్త పక్షంగా పోరాడడం అనేది అంటే దాని అర్థం ఏంటి? సువార్త కొరకైన మనము పోరాటము చేయాలి. సువార్త నిమిత్తం మనం ప్రత్యేకంగా పోరాటం చేయాలి. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై. ఏమండి, సువార్తను ప్రకటించడం అంటే ఏదో 4 మొక్కలు నేర్చుకుని చెప్పడం కాదు. సువార్త ప్రకటన పోరాటం. గమనిస్తున్నారా? మేమెంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు ప్రకటించాం. కాబట్టి మనము సువార్తను ప్రకటించడంలో మనం పోరాటం చేయాలి. అంత మాత్రమే కాదు, విశ్వాస సంబంధమైన పోరాటం విశ్వాస పక్షంగా పోరాటం చేయాలి. తర్వాత సువార్త పక్షంగా పోరాటం చేయాలి. యోధాపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యోధాపత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరందరూ, ఇప్పుడు ఈ రోజున దుర్బోధలు చాలా వచ్చాయి. యేసు ప్రభుని నమ్ముకొని రోగం పోద్ది, యేసు ప్రభుని నమ్ముకొని నువ్వు మేడగడతావు, యేసు ప్రభుని నమ్ముకో నువ్వు ఇతర దేశం వెళ్ళిపోతావు, యేసు ప్రభుని నమ్ముకో నువ్వు కోటాను కోటీశ్వరుడు అయిపోతావు అని చెప్పే బోధలు వచ్చాయి. బోధ గమనించండి, యేసుక్రీస్తు బోధ
ప్రాస్పరిటీ గాస్పల్ కాదు. యేసు ప్రభు యొక్క బోధ గాస్పల్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ బోధ, రక్షణ సువార్త. గమనిస్తున్నారా? ఒక వ్యక్తి ₹1,00,00,000 సంపాదించుకున్నాడు, ప్రాణం పోయింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? నరకానికి పోయింది. ఇంతకీ శరీరానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం కోసం బోధలు నమ్ముతున్నారా ఈ రోజున ప్రజలు? లేదా ఈ శరీరాన్ని బ్రతికించేటువంటి ఆత్మ ఒకటి ఉంది, ఆ ఆత్మను గురించిన బోధ నమ్ముతున్నారా అంటే నో. ఆత్మను గురించి ఎవరికి అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఆత్మ యొక్క జీవితకాలం ఎక్కువ, శరీరం జీవితకాలం ఎక్కువ. ఆత్మ జీవితకాలం ఎక్కువ, శరీర జీవితకాలం ఎక్కువ. ఆత్మ జీవితకాలం మనకెవరికి తెలియదు. నిత్యం ఉంటుంది, అయితే నిత్య జీవంలో, అయితే నిత్య నరకంలో. కానీ శరీరం యొక్క జీవితకాలం బైబిల్ చెప్పింది 70-80. పోనీ మోషే లాంటి మహానుభావుడు అయితే 120. ఏమంటారు? కాబట్టి ఈ రోజున మనము దుర్బోధలు ఎక్కువైపోయినాయి. ఈ రోజున యేసు ప్రభు అండి సువార్తను ప్రకటిస్తూ తిరిగాడు, బలహీనంగా వారిని బాగు చేశాడు. ఆయన ప్రధాన ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? సువార్త ప్రకటన. తర్వాత సెకండరీ ఏంటి? వారి అవసరాలు తీర్చడం. బైబిల్ గ్రంథం చెప్తుంది. చూడండి, యేసు ప్రభు దగ్గరికి చాలా మంది వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి బోధించాడు. 3 రోజులు అయిపోయింది. ఈ లోపల వాళ్ళకి ఆకలిస్తుందని కానీ ఆయనకి అర్థమయ్యి వాళ్ళందరికీ రొట్టెలు పెట్టాడు. అంటే ఆత్మను గురించినటువంటి ఆలోచన చాలా ప్రధానమైంది ఈ రోజున. కాబట్టి చనిపోతే నరకానికి వెళ్ళిపోయేది ఆత్మ. గుర్తించుకోండి. కాబట్టి ఆత్మను గురించి మనం ఏం చేయాలంటే ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవాలి. ఏంటది నిర్ణయం? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. అంటే ఆత్మను శుద్ధీకరణ చేయడానికి, ఆత్మశుద్ధిని చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి దిగివచ్చి మనందరి కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచారు. క్రీస్తు రక్తంలో కడగబడితే మన ఆత్మ పరిశుద్ధపరచబడుతుంది. ఆత్మ ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టినా తండ్రితో సమాధాన పడుతుంది, తండ్రితో ఏకమవుతుంది. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే మనకు అప్పగింపబడిన బోధ. ఏ బోధ అది? ఈరోజు ఎన్నో దుర్బోధలు వచ్చాయి. ఏ బోధ పడితే ఆ బోధ నమ్మకండి. వాక్యాన్ని గమనించండి. అప్పగింపబడిన బోధ నిమిత్తం మనము పోరాటము చేయాలి. అంత మాత్రమే కాదు, తిమోతికి చెప్పాడు పేతురు, ఆ అపోస్తలుడైన పౌలు గారు, మంచి పోరాటం పోరాడు. ఏ పోరాటం పోరాడమన్నాడు? మంచి పోరాటం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలోను 6వ అధ్యాయం 12వ వచనంలో కూడా తిమోతితో చెప్పాడు. ఏమనంటే నీవు మంచి పోరాటము పోరాడం అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను మంచి పోరాటము పోరాడితిని అన్నాడు 2వ పత్రికలో. మొదటి పత్రికలో తిమోతితో చెప్పాడు ఏమని? మంచి పోరాటం పోరాడమని. 2వ పత్రిక 4:7లో అన్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి. కాబట్టి యాకోబు జీవితం ఏంటి? పోరాటం. మన జీవితం ఏంటి? పోరాటం. మనం పోరాడాల్సిన పోరాటం ఇరుకు ద్వారా మన పోరాటం, పాపముతో పోరాటం, శరీరేచ్ఛలతో పోరాటం, ప్రార్థనలో పోరాటం, విశ్వాసపక్షంగా పోరాటం, సువార్తపక్షంగా పోరాటం, అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాటం. ఇదంతా కలిసి మంచి పోరాటం. అర్థమైందా? ఇదంతా కలిసి మంచి పోరాటం. రైట్. రెండవది యాకోబు జీవితంలో కన్నీరు. యాకోబు జీవితంలో రెండవది ఏంటి? కన్నీరు. కన్నీరు చాలా ప్రధానమైందండి. కన్నీరు చాలా మంచిది. ఎందుకంటే నా కన్నీరు నీ యొక్క బుడ్డిలో ఉన్నాయన్నాడు. కన్నీరు ఎక్కడ ఉంటుందంట? బుడ్డిలో. ఎవరి బుడ్డి ఎంత ఉంటుందో తెలీదు. కొంతమంది బుడ్డి లెక్క పెడితే అంత ఉంటుందేమో. అంటే ఏంటి? ఇంతే ఉంటుంది కన్నీరు. వాళ్ళ కన్నీరు అంటే రాదు వాళ్ళకి. కొంతమందిది దేవుడు లెక్క పెడతాడటండి కన్నీళ్ళు. కాబట్టి యాకోబు జీవితం పోరాటం, యాకోబు జీవితం కన్నీటిమయం. నేనంటాను, పోరాడిన యాకోబు, కన్నీరు కార్చిన యాకోబు. వినండి, పోరాటం వల్ల యాకోబు వృద్ధయ్యాడా? వృద్ధవలేదా? వృద్ధయ్యాడు. కన్నీటి వల్ల ఆశీర్వదించబడ్డాడు కదా. కన్నీరు కార్చి తెల్లవారులు కన్నీరు కార్చాడు. దూతతో
పోరాడి కన్నీరు గార్చి నన్ను ఆశీర్వదిస్తాను కానీ నిన్ను విడిచిపెట్టను అన్నాడు. ప్రభు అన్నాడు, నీ పేరు ఇక ఇశ్రాయేలే. కన్నీరు ఎంత మేలు చేస్తుందో నేను కొన్ని మాటలు చెప్తాను. నెంబర్ 1, కన్నీరు మనకు ఎంత మేలు చేస్తుందంటే లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 38వ వచనం. లూకాసు వార్త 7:38 ఏముందో చూడండి. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి కన్నీళ్లతో ఆయన పాదములను తుడిచి చాలు. ఈ సంగతి మీకు తెలుసు కదా. ఇక్కడ కన్నీరు ఏమిచ్చింది? ఇక్కడ కన్నీరు ఏమిచ్చింది? 48వ వచనం. నీ పాపములు పాప క్షమాపణనిచ్చే కన్నీరు. కన్నీరు ఏమిస్తుంది? నాయనా నేను పాపిని బాబు, నేను పాపిని నాయన, నా పాపాలు క్షమించు అని కన్నీరు కారిస్తే రక్షించే కన్నీళ్ళు. నేను ఇలా రాసుకున్నాను, నాకు అర్థం కావడం కోసం. రక్షించే కన్నీళ్ళు. ఆమె కన్నీళ్ళు ఆమెను ఏం చేశాయి? రక్షించాయి. 2 రాజులు 2వ గ్రంథం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగింతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్ళు. రైట్. ఇక్కడ కన్నీళ్ళు ఏం చేశాయి? ఆయస్సును పొడిగించిన కన్నీళ్ళు. గుర్తుపెట్టుకోండి. రక్షించిన కన్నీళ్ళు. నాకు ఉంది కాబట్టి తింటున్నాను, నాకు ఉంది కాబట్టి తింటున్నాను. నువ్వేనా పెడుతున్నావా? మొన్న అక్కడ చూసాను చెప్పాను బోర్డు, నా పొట్ట నా ఇష్టం. ఇది హోటల్ పేరు. హోటల్ పేరు ఏం పేరు పెట్టాడు? నా పొట్ట నా ఇష్టం. ఇంకా అడిగి పేర్లేడు ఏం పెడతారు కూడా వాళ్ళకి ఏం అర్థం కావట్లా. నీ పొట్ట నీ ఇష్టమా? జాగ్రత్త. నీ పొట్ట నీ ఇష్టమైతే నీ ప్రాణం నీ ఇష్టమా? ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వల్ల అవుతాయి అన్నాడు. కాబట్టి నేను అంటాను, నీ కన్నీరు నీ ఆయుష్ను పెంచుతుంది. మన కన్నీరు ఏం చేస్తుంది? రైట్. రక్షించిన కన్నీళ్ళు, ఆయుష్ను పెంచిన కన్నీళ్ళు. రైట్. రాజుల 2వ గ్రంథమే 22వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. 19వ వచనం కిందకు వచ్చాడు. మెత్తని మనసు కలిగి, దొరికిందండి. మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి. యోషియా అనే రాజు, ఇందాక హిజ్కియా రాజు, ఇప్పుడు హోషియా రాజు ఏం కాల్చాడు? కన్నీళ్లు కార్చాడు. మరి హోషియా రాజు కన్నీళ్లు కార్చడం వల్ల ఏంటి లాభం? చూడండి 20వ వచనం. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదు. నెమ్మదినిచ్చిన కన్నీళ్ళు. కన్నీళ్ళు ఏమిచ్చాయి? ఇస్తున్నారా? మనకి ఏదైనా నెమ్మదిస్తుందండి? ప్రభు ఏమన్నాడు? ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు. కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాల మీద పడితే ప్రభు మనకు నెమ్మదినిస్తాడు. అంతేగాని ఈ లోకంలో ఎవ్వరూ మనకు నెమ్మదినివ్వలేరు. నెమ్మదినిచ్చిన కన్నీళ్ళు. యాకోబు గురించి మాట్లాడుకుంటున్నాం. యాకోబు కన్నీళ్ళు ఆశీర్వదించాయి. మన కన్నీళ్లు మనల్ని రక్షిస్తాయి. మన కన్నీళ్లు మనకు ఆయుష్ను పొడిగిస్తాయి. మన కన్నీళ్లు మనకు నెమ్మదిని ఇస్తాయి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. శాసనమును మార్చిన కన్నీళ్లు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం.
ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం ఏముంది? ఎస్తేరు రాజు ఎదుట మన చేసుకొని అతని పాదముల మీద పడి యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో, రైట్ చెప్పండి. ఇక్కడ కన్నీళ్ళు ఏం చేశాయి? 8 నుంచి 10 వచనాలు మీరు చదువుకోవచ్చు. ఏ మనిషి కూడా శాసనాన్ని మార్చలేడు, కానీ నేను నా ఉంగరాన్ని ఇస్తున్నాను, మీకు ఎలా కావాలంటే అలా రాసుకొని నా ఉంగరంతో మీరు ముద్ర వేసుకోండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, బైబిల్ గ్రంథం చెప్తుంది 9వ వచనం, సేవాను అను 3వ నెలలో 23వ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్లు పిలువబడిరి. వృద్ధిగా ఆజ్ఞాపించిన ప్రకారం అంతయు యూదులకును హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు వ్యాపించి ఉన్న 127 సంస్థానములలో ఉన్న అధిపతులను అధికారులకును ఆయా సంస్థానంలో నుండి దాని వ్రాతను బట్టి దాని భాషను బట్టి తాకీదులు వ్రాయబడెను. చెప్పండి, శాసనం మారిందా లేదా? చెప్పండి, దేని ద్వారా? మనకు కొన్ని అడ్డంకాలు ఉంటాయి. మనిషి అన్న తర్వాత అడ్డంకాలు ఉంటాయండి. ఆటంకాలు ఉంటాయి, అడ్డంకులు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. స్పీడ్ బ్రేకర్లు ఉన్నది మాత్రం ప్రయాణం ఆగిపోకూడదు. స్పీడ్ బ్రేకర్ వచ్చిందని ఆగిపోతామా? చెప్పరేట్ అండి. స్పీడ్ బ్రేకర్ వచ్చిన తర్వాత ఆగిపోతామా? స్లో అయ్యి మళ్ళీ వెళ్ళిపోతామా? అంటే దాని అర్థం ఏంటి? ఆ స్పీడ్ బ్రేకర్ ఎందుకు వచ్చిందో స్లో అయ్యి ప్రార్థన చేసుకొని, ప్రభువా నాకు ఈ ఆటంకం ఎందుకు కలిగింది అని అడిగితే ప్రభు ఏం చేస్తాడంటే దాన్ని దాటి నువ్వు మళ్ళా సాఫీగా ప్రయాణం చేయడానికి దేవుడు నీకు సహాయము చేస్తాడు. శాసనమును మార్చిన కన్నీళ్ళు. 1 రక్షించిన కన్నీళ్ళు, 2 ఆయుషును పెంచిన కన్నీళ్ళు, నెమ్మదినిచ్చిన కన్నీళ్ళు, శాసనమును మార్చిన కన్నీళ్ళు. 126వ కీర్తన 5. కన్నీరు విడుచుచు విత్తువాడు సంతోషగానముతో సంతోషము చేయుచు పనులు మోసుకొని వచ్చును. కన్నీళ్ళు ఏమిచ్చినాయి? ఇక్కడ కన్నీళ్లతో విత్తాము, ఏమొచ్చింది? సంతోషము పంట, సంతోషం అనే పంట. రైట్, సంతోషాన్ని ఇచ్చిన కన్నీళ్ళు. చెప్పండి, ఏమిచ్చిన కన్నీళ్ళు? మొన్నొక అమ్మాయి టైర్లు పంచర్ వేసుకుంటాడంట వాళ్ళ నాన్నగారు, ములుగు జిల్లా డిఎస్పీ అయింది అమ్మాయి. వాళ్ళ కన్నీళ్ళకి అబద్ధం లేవు. ఒక పూట భోంచేసి కష్టపడి చదువుకొని డిఎస్పీ అయితే ఆ తల్లిదండ్రుల యొక్క కన్నీళ్ళకి అవధులు లేవు. కన్నీళ్ళు అంటే ఆనంద బాష్పాలు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పేది తెలుసండి, కన్నీళ్లతో నువ్వు విత్తితే సంతోషంతో పంట కోసుకుంటావు. ఈ రోజున మనంతా ఏంటి? సంతోషంతో పడుకోవడం, తర్వాత ఏడవడం. ఉల్టా, ముందే సంతోషం, ఆ తర్వాత జీవితం అంతా అగమ్యగోచరం. దేవుని వాక్యం ఏముందో తెలుసా? 30వ కీర్తన 5. 30వ కీర్తన 5. 30వ కీర్తన 5వ చరణం. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయనదయ ఆయుష్కాలముండును, సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషము. మనం ఏడుపులోనే దేవుడు ఉంచాడు. నీ ఏడుపులోనే దేవుడు నిన్ను ఉంచడు. నీ దుఃఖంలోనే దేవుడు నిన్ను ఉంచడు. నీ దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. ఉదయానికి ఏమిస్తాడు? సంతోషం ఇస్తాడు. సంతోషాన్ని ఇచ్చిన కన్నీళ్ళు. కాబట్టి మనకు కన్నీళ్ళు వద్దు. ఏమండి, ఇవన్నీ కావాలంటే ఏం కావాలి? కన్నీరు కావాలి. అక్కడ దేవుని సన్నిధిలో. యేసు ప్రభువు వారు ఏం చేశాడంట? హెబ్రీ పత్రికలో వ్రాయబడింది, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో కన్నీళ్లతోనూ రోదనముతోనూ. హెబ్రీ పత్రిక 5:7లో మాట వ్రాయబడింది. కన్నీళ్లతో రోదనంతో ఆయన తన్ను మరణము నుండి విడిపింపగలవానికి ప్రార్థనలు విజ్ఞాపనలు చేశాడు, అంగీకరించబడ్డాడు అని వ్రాయబడింది. కాబట్టి రక్షించే కన్నీళ్ళు, ఆయుష్ను పెంచే కన్నీళ్ళు, నెమ్మదినిచ్చే కన్నీళ్ళు, శాసనమును మార్చిన కన్నీళ్ళు, సంతోషమిచ్చే కన్నీళ్ళు. యోబేలు గ్రంథం 1 పేజీ తిప్పండి.
యోవేలు గ్రంథం 2వ అధ్యాయం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా నా యొద్దకు తిరిగి రండి, నా యొద్దకు రండి. ఇదే వాక్కు, మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తి అత్యంత కృపగలవాడయ్యుండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. 14వ వచనంలో, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా రైట్. 12వ వచనంలో కన్నీళ్లు విడుస్తూ రండి. ఏం పట్టుకెళ్ళండి? దీవెన పట్టుకెళ్ళండి. చెప్పండి. 12వ వచనంలో ఏమన్నాడు? కన్నీళ్లతో రండి. 14వ వచనంలో దీవెనతో వెళ్ళండి. అన్న ఎలా వచ్చింది? కన్నీళ్లతో వచ్చింది. ఎలా వెళ్ళింది? దీవెనతో వెళ్ళింది. కానీ మనం ఏంటి చెప్పండి? బైబిల్ చదవడం కాదండి, అన్వయించుకోవాలి. ప్రభువా, ఇంతమందికి నువ్వు మేలు చేసావు, నాకెందుకు చేయవు? కాబట్టి దేవుని వాక్యంలో మనము దీవెననిచ్చినటువంటి కన్నీళ్లు, దీవెన అనుగ్రహించిన కన్నీళ్లు. యోవేలు గ్రంథంలో అన్నాడు, ఇప్పుడైనా కన్నీళ్లు విడవండి, దీవెనగా మీకు దయచేస్తాడు. దీవెన. కన్నీళ్ల తర్వాత ఏమొచ్చిందంటే దీవెన. హన్నా యొక్క కన్నీళ్ల తర్వాత హన్నాకు 12 బిడ్డను దేవుడిచ్చాడు. దీవెన. ఇంకొక మాట చెప్తాను, మనందరికీ తెలిసిందే, నాన్నగారు ఎక్కువ జ్ఞాపకం చేసేవారు ఈ మాట. విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. విలాపవాక్యముల గ్రంథం 2వ అధ్యాయం 18. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు, సీయోను కుమారి ప్రకారమా నదీ ప్రవాహము వలె దివారాత్రము నీ కన్నీరు పారనిమ్ము, విరామము కలుగునీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి నీ రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. రైట్. దేని కొరకు ప్రార్థించమంటున్నాడు? కన్నీళ్ళు దేని కొరకు? ఇది నీ పసిపిల్లల, నేను అంటాను, బిడ్డల క్షేమాన్నిచ్చే కన్నీళ్ళు, బిడ్డలకు క్షేమాన్ని. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? బిడ్డల క్షేమం కోసం ప్రార్థన చేయాలి. బిడ్డల క్షేమం కోసం మీరు ప్రార్థన చేస్తే మీ కన్నీరు మీ బిడ్డలకు ఏమిస్తుంది? క్షేమాన్ని ఇస్తుంది. వాళ్ళ ప్రయాణాల్లో, వారి పనుల్లో, వారు చేస్తున్న ప్రయత్నాల్లో ఒక క్షేమకరమైనటువంటి స్థితిని మీ బిడ్డలకు దేవుడు ఇవ్వాలంటే తల్లిదండ్రులుగా మీరు ఏం చేయాలి? కన్నీరు సీయోను కుమారి ప్రవాహమా, కన్నీరు పారనిము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు రేయి మొదటి జామున లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు. ఇంకా అన్నాడు, యవనస్తులు పడిపోయారు కదా, చెప్పాడు కదా అక్కడ. ప్రతి వీధి మొగను చెప్పాడు, ప్రతి వీధి మొగను ఆకలి కొన్ని వారు మూర్ఛిల్లుచున్నారు నీవు అని చెప్తూ చాలా సంగతులు చెప్పాడు. 20వ వచనంలో స్త్రీల గురించి చెప్పాడు. 21వ వచనంలో యవనుడు, వృద్ధులు, వీళ్ళందరి కోసం ప్రార్థన చేయమన్నాడు. నేను అంటాను, గుర్తుపెట్టుకోండి, క్షేమాన్నిచ్చే కన్నీళ్ళు. నీ కన్నీరే నీ బిడ్డలకు క్షేమం. సెయింట్ అగస్టిన్ అన్నాడట, ఏమనంటే, నా యొక్క తల్లి కన్నీటి ప్రవాహంలో నేను సిలువ దగ్గరికి కొట్టుకొచ్చానని. నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను ఎక్కడికి కొట్టుకొచ్చాను? సిలువ దగ్గరికి కొట్టుకొచ్చాను. అతడు సిలువ దగ్గరికి కొట్టుకొని రావడం ద్వారా, అంటే సిలువ దగ్గరికి వచ్చి సిలువ ప్రేమను అతను గుర్తించడం ద్వారా ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రపంచానికి అందించగలిగాడు సెయింట్ అగస్టిన్. నీ బిడ్డలకు క్షేమాన్ని ఇచ్చే కన్నీళ్ళు. కాబట్టి యాకోబు జీవితంలో 2 సందర్భాలు మనం విన్నాం. 1 పోరాడిన యాకోబు, 2 కన్నీరు విడిచిన యాకోబు, 3 కొలువు చేసిన యాకోబు. ఏమంటే ఏం చేశాడు? కొలువు చేశాడు. కొలువు చేయడం అంటే డ్యూటీ. కొలువు అంటే ఏంటి? డ్యూటీ. మనము దైవ గ్రంథంలో దేవుడు మనకి ఏదైనా పని ఇచ్చాడు అనుకోండి, ఆ పనిని ఎలా చేయాలి? 2 మాటలు చెప్తా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం.
సామెతల గ్రంథం 12:24. ఏమండి? శ్రద్ధగా పనిచేయువాడు ఏమండి ఏం పని ఎలా చేయాలి పని? నువ్వు ఎక్కడైనా పని చేస్తున్నావు, కూలి పనికి వెళ్ళావు, అక్కడ కూడా ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. ఏదైనా ఒక యజమాని కింద పనిచేస్తున్నావు, ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు, శ్రద్ధగా చేయాలి. యజమానుడు ఉన్నా లేకపోయినా ఎలా చేయాలి? శ్రద్ధగా చేయాలి. ఒక పేజీ వెనక తిప్పండి. 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. 10:4 చూడండి. ఇందాక మనం 12:24లోనేమో శ్రద్ధగా పనిచేసేవాడు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఎలా పనిచేసేవాడు? అబ్బో, ఇది ఉందండి. శ్రద్ధగా పనిచేసేవాడు ఏలుబడి చేస్తాడు, బద్ధకంగా పనిచేస్తాడు దరిద్రుడు అవుతాడు. జాగ్రత్తగా వినండి. కాబట్టి ఇంతకీ యాకోబు పని చేశాడా లేదా? శ్రద్ధగా చేశాడా, బద్ధకంగా చేశాడా? శ్రద్ధగా చేశాడు. కాబట్టి మంద ఏమైంది? వృద్ధి అయింది. మంద వృద్ధి అయిందా లేదా? నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకున్నది కొంచెమే, ఇప్పుడు అది పెక్కు మంద అయింది. శ్రద్ధగా పని చేయాలి. దేవుని వాక్యం చెప్తుంది, శ్రద్ధగా పని చేస్తే ఏలుబడి చేస్తారట. ఈ రోజున ప్రపంచాన్ని ఏలుబడి చేసేది ఎవరో తెలుసా? ఇజ్రాయేల్. అనగా అబ్రహాము సంతానం, యాకోబు సంతానం. యాకోబు 12 గోత్రాల వారు. ఈ రోజున రీసెంట్గా స్పైనల్ కార్డ్, వెన్నెముక ఉంది కదా, వెన్నెముకని వారి యొక్క కణాన్నే ఉపయోగించి వెన్నెముక తయారు చేసి వెన్నెముకను పెట్టేటువంటి ఒక టెక్నాలజీని వాళ్ళు తీసుకొచ్చారు. స్పైనల్ కార్డ్ రీప్లేస్మెంట్ విత్ దేర్ స్టెమ్ సెల్స్. వారి స్టెమ్ సెల్స్ను ఉపయోగించి వెన్నెముక తయారు చేసి వెన్నెముకను పెట్టగలిగినటువంటి స్థాయిని వారు తీసుకొచ్చారు. ఈ రోజున ఇంకా వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ మ్యాగజైన్స్ చదివితే, వాళ్ళ యొక్క రీసెర్చ్ చూస్తే అద్భుతమైన మాట అండి. శ్రద్ధగా పనిచేసేవారు ఏం చేస్తారు? ఏలుబడి చేస్తారు. బద్ధకంగా పనిచేసేవారు ఏమవుతారు? మనం ఏమవుదాం చెప్పండి? శ్రద్ధగా పని చేద్దామా, బద్ధకంగా చేద్దామా? యాకోబుని ఎందుకు చెప్పాడు అక్కడ? యాకోబు జీవితంలో 3 సంగతులు మనం గుర్తుపెట్టుకోవాలి. 1, పోరాటం అవసరం మనకి. 2, కన్నీళ్ళు అవసరం. 3, మనం చేసే పని శ్రద్ధగా పని చేయాలి. సామెతల గ్రంథమే ఇంకొక మాట చదవండి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనం. సోమరివాని చేను. ఏమండి? ఏ చేను అంట? సోమరోడి చేను. అంటే సోమరోడికి చేను ఉంది, శ్రద్ధగా పనిచేసేవాడికి చేను ఉంది. అర్థమవుతుందా? సోమరివాడికి చేను ఉంది, బద్ధకంగా అదే శ్రద్ధగా పని చేసుకునేవాడికి చేను ఉంది. సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అంతటా ముళ్ళ తొప్పలు. ఏ తొప్పలో? ఏం తొప్పలో? పొలంలో ఏముండాలి? పంట ఉండాలా, ముళ్ళ తొప్పలు ఉండాలా? పంట ఉండాలా. పంట లేకుండా ముళ్ళ తొప్పలు ఉన్నాయంటే కారణం ఏంటి? వీడేం చేయలేదు? సాగు చేయలేదు. వీడేం చేయలేదు? సాగు చేయలేదు. పడుకున్నాడు. సోమరి ఎందాక నిద్రపోతావు? నిద్రమత్తు చింపుగుడ్డలకు కారణం అన్నాడు. నిద్రమత్తు వల్ల ఇంటి పైకప్పు దిగిపోతుంది అని వ్రాయబడింది. దేవుని వాక్యం చెప్తుంది. వాడు దానంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటాను, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటాను. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు. ఏమండి? ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుడికై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత. చదవండి, యవనస్తులు చదవండి. వీటి వలన దరిద్రత నీ ఇంటికి ఎలాగొస్తుందంట? పరిగెత్తుకుని. యాకోబు జీవితంలో ఆశీర్వాదం ఎందుకు దొరికిందో తెలుసా? శ్రద్ధగా పనిచేశాడు. ఒక మాట చదువుతారా?
31 ద్వితీయోపదేశకాండం అనుకుంటాను. ద్వితీయోపదేశకాండం లేదు, ఆదికాండమే 31 అధ్యాయానికి వచ్చాయండి. ఆదికాండం 31 అధ్యాయం. ఈ మాట చదివేయండి, ముగించుకుందాం. ఆదికాండం 31 అధ్యాయం 41 వచనం. ఇదివరకు నీ ఇంటిలో ఎన్ని ఇండ్లు? 20 ఏళ్ళు ఉన్నాను. నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏళ్ళు, నీ మంద నిమిత్తము 6 ఏండ్లు ఏం చేశాను? మొత్తం ఎన్ని సంవత్సరాలు చేశాను? ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాను అంటున్నాడండి? 20 సంవత్సరాలు. ఇద్దరు కుమార్తెల నిమిత్తం 14 సంవత్సరాలు, నీ మంద నిమిత్తం 6 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చేశాను? 20 సంవత్సరాలు. కొలువు ఎలా చేశాను అంటున్నాడు? 6 ఏండ్లు కొలువు చేసి తిని, అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితి. విన్నారా? 10 మారులు మార్చావు. 10 మారులు మార్చావు నువ్వు. మనిషి ఏం చేశాడు? జీతం మార్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేశాడు తెలుసండి? ఆశీర్వదించాడు. ఏమని? 32 అధ్యాయం. 32 అధ్యాయం ఏమన్నాడు? 12వ వచనం. నీవు నీ దేవుడు నేను నీ దేవుడైన నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపచేసేదనని సెలవిచ్చితివే అనెను. సెలవిచ్చితివే అనెను. తర్వాత 30వ వచనం. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. పెనూయేలు అని పేరు పెట్టాను. గమనిస్తున్నారా? పెనూయేలు దేవుని ముఖమును చూశాడు. దేవుని ముఖాన్ని చూశాడు. ఆ అధ్యాయంలో మనం గమనిస్తే ఆశీర్వదించబడ్డాడు. ముగిస్తున్నాను. మనుషులు జీతాలు మార్చారు, కానీ దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి పంపించాడు. 2 జనాంగాలుగా, ఏమండి, 2 గుంపులుగా. 26వ వచనమా చదవండి. నన్ను పోనిమ్మనగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయను. నేను నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట చెప్పండి, ఇక మీదట నీ పేరు చెప్పండి. దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించి పంపించాడు. మనుషుడు మోసం చేశాడు, కానీ దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. రైట్. యాకోబు జీవితంలో 3 మాటలు. ఒకటి, పోరాడిన యాకోబు. మనం ఏం పోరాటం చేయాలో విన్నాం. కన్నీళ్లు కార్చిన యాకోబు. మనం ఎలా మన కన్నీళ్లు మనకు ఎలా మేలు చేస్తాయి విన్నాం. 3, కొలువు చేసిన యాకోబు. మన కొలువు మనకేమివ్వాలి? ఆశీర్వాదాన్ని ఇవ్వాలి. శ్రద్ధగా పనిచేయండి, ఆశీర్వదించబడండి. దేవుడు ఏమండి, ప్రజలు మార్పు చెందని దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నీ కొలువును ఉన్నతమైన స్థాయికి నడిపిస్తాడు. నీ యొక్క జీవితాన్ని శ్రద్ధగా పనిచేయి, బద్ధకంగా చేయకు. దేవుడు నిన్ను దీవిస్తాడు. అలాగున మనమందరం దీవించబడి ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, వందనాలు. నీ వాక్యాన్ని అందరిలో అన్ని విధాలుగా పనిచేయడానికి కృపనిమ్మని, సహాయపడమని. యాకోబు వలె మేము కూడా పోరాటము, కన్నీళ్లు, శ్రద్ధగా పనిచేసేటువంటి కృపనిచ్చి ఆ రీతిగా మేము ఆశీర్వదించబడడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.